ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సోషల్ హిస్టరీలో మొఘల్ సామ్రాజ్యం అనే లెసన్లో మొఘల్ కాలంలో సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక జీవనం, వారి యొక్క పాలన గురించి మనం తెలుసుకుందాం. అలాగే ముందు వీడియోలో మొఘల్ సామ్రాజ్యం యొక్క పాలకులు, వారి యొక్క కాలం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు అయిన బాబర్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మన సిలబస్లో ఏది చేంజ్ అయినా సరే హిస్టరీ మాత్రం చేంజ్ అవ్వదు. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వీడియోలోకి వెళ్దాం. మొఘల్ పాలకులు. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య చరిత్ర క్రీస్తు శకం 1526 నుండి క్రీస్తు శకం 1857 వరకు కొనసాగింది. మొఘల్ సామ్రాజ్య చరిత్ర 1526 నుండి 1857 వరకు కొనసాగింది. వీరి పరిపాలన విషయంలో గట్టి పునాదులు వేశారు. మొఘలులు ఒక ఘనమైన ఆర్థిక వ్యవస్థను మరియు వాణిజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ సుల్తానుల్లో చివరి పాలకుడైన ఇబ్రహీం లోడీని క్రీస్తు శకం 1526లో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బాబర్ ఇబ్రహీం లోడీని, ఢిల్లీ సుల్తాన్ చివరి పాలకుడైన ఇబ్రహీం లోడీని 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మొఘల్ సామ్రాజ్యం ఎక్కడి వరకు విస్తరించబడి ఉందంటే, తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు, ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన గోల్కొండ వరకు విస్తరించబడి ఉంది. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ గురించి మనం చెప్పుకుందాం. బాబర్ క్రీస్తు శకం 1526 నుండి 1530 వరకు పరిపాలించాడు. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్. అతను యుద్ధ వ్యూహాలను రూపొందించడంలో గొప్ప మేధావి. మొదటి పానిపట్టు యుద్ధం తర్వాత ఢిల్లీ, ఆగ్రాలను కూడా జయించాడు. బాబర్ టర్కీ సాహిత్యంలో గొప్ప కవి మరియు ప్రకృతి ప్రేమికుడు. క్రీస్తు శకం 1530లో బాబర్ మరణించాడు. మొఘల్ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలోనే మొదట స్థాపించబడింది. బాబర్ తన తండ్రి వైపు తైమూర్ వంశానికి మరియు తల్లి వైపు చంగీజ్ ఖాన్ వంశానికి సంబంధించినవాడు. మొఘలులు తమను చంగీజ్ యొక్క రెండవ కుమారుడైన చగతాయ్ పేరు మీదుగా చగతాయిడ్లు అని పిలుచుకోవడానికి ఇష్టపడేవారు. మొఘలులు తమను చంగీజ్ యొక్క రెండవ కుమారుడైన చగతాయ్ పేరు మీదుగా చగతాయిడ్లు అని పిలుచుకోవడానికి ఇష్టపడేవారు. మొఘల్ అనే పదం మంగోల్ అనే పదం నుండి వచ్చింది. మొఘల్ అనే పదం మంగోల్ అనే పదం నుండి వచ్చింది. బాబర్ తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించినది హుమయూన్. అతను క్రీస్తు శకం 1530 నుండి 1540 వరకు మరియు క్రీస్తు శకం 1555 నుండి 56 వరకు పరిపాలించారు. 1540లో కనౌజ్ యుద్ధంలో హుమయూన్ను ఓడించి ఇరాన్కు తరిమివేశారు. అందువల్ల ఇరాన్లో హుమయూన్ సఫావిద్ షా సహాయం తీసుకొని అతని సహకారంతో 1555లో తిరిగి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు. హుమయూన్ మొఘల్ పాలకులలో రెండవ వాడు. ఇతను బాబర్ కుమారుడు మరియు వారసుడు. బాబర్ కుమారుడు ఎవరంటే హుమయూన్. ఇతను మొఘలు పాలకుల్లో రెండవ వాడు. కానీ సింహాసనం అధిష్ఠించే నాటికి అనుభవం లేకపోవడంతో తన సోదరుల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. ఇదే సమయంలో షేర్షా సూర్ బీహార్ మరియు బెంగాల్లో తన అధికారాన్ని సుస్థిరం చేసుకొని శక్తివంతమైన పాలకుడిగా ఎదిగాడు. పేర్షా క్రీస్తు శకం 1539లో చౌసా యుద్ధంలో మరియు క్రీస్తు శకం 1540లో జరిగిన కనౌజ్ యుద్ధంలో హుమయూన్ను ఓడించి ఇరాన్కు తరిమివేశాడు. చౌసా యుద్ధంలోని కనౌజ్ యుద్ధంలో హుమయూన్ని ఓడించి ఇరాన్కి తరిమివేశాడు పేర్షా. కనౌజ్ యుద్ధంలో హుమయూన్ని ఓడించి ఇరాన్కి పంపించడం వల్ల ఇరాన్లో హుమయూన్ సఫావిద్ షా సహాయం తీసుకున్నాడు. సహాయం తీసుకొని అతని సహకారంతో క్రీస్తు శకం 1555లో తిరిగి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. సఫావిద్ షా అతని సహకారంతో ఢిల్లీని హుమయూన్ తిరిగి స్వాధీనం చేసుకున్నాడు 1555లో. క్రీస్తు శకం 1556లో హుమయూన్ మరణించాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో
పేర్షియా యొక్క పాలన గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడి చేస్తున్నాం. మీరు చేసిన ఒక్క లైక్తో మాకు చాలా ప్రోత్సాహం దక్కుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితేనే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.